Hey guys, welcome back to my another video that is review on Maharaja. చాలా అంటే చాలా బాగుంది నిజంగా చెప్పాలంటే. చాలా రోజులు అయింది ఒక మూవీ గురించి మాట్లాడి అండ్ వెళ్ళి కూడా. అండ్ దిస్ మూవీ వాజ్ ఎక్సలెంట్. చాలా అంటే చాలా బాగుంది. విజయ్ సేతుపతి ఒక ఎక్స్ట్రాడినరీ రోల్. అండ్ ఆ స్క్రీన్లో అసలు నీకు విజయ్ సేతుపతి కనిపించడు. ఒక కామన్ మ్యాన్ ఎలా అయితే ఉంటాడో ఆవేదన, ఆవేశం మొత్తం అన్నీ మిక్స్. ఆ మీద ఏ పదాలు ఉంటే అవి అంటే ఆ స్క్రీన్ ప్రెసెన్స్ అంత బాగుందన్నమాట. అండ్ తినేసాడు స్క్రీన్ని, వేరే లెవెల్ అనమాట. అండ్ ఆల్సో హీరోయిన్లు, హీరోలు ఇలా కాదు, స్టోరీనే మెయిన్. అండ్ స్టోరీ కూడా చాలా అంటే చాలా బాగుంది. ప్రతి దానికి ఇంపార్టెన్స్ ఉంది. ప్రతి ఒక్క సీన్కి, ప్రతి ఒక్క దానికి దెర్ విల్ బి ఎ లాజిక్. అండ్ ఆల్సో ద మ్యూజిక్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ విజన్ క్రేజీ. దీంతోపాటు స్పెషల్గా డైరెక్టర్కి స్టోరీ లైన్, ఇదంటే స్టోరీ లైన్ ఇస్ కామన్, అంటే నార్మల్గా కూడా చూపిస్తారు ఆ స్టోరీని. బట్ ద మెయిన్ థింగ్, ఈ మూవీని ఎందుకు అంత టాప్ లెవెల్లో ఉంది అని తీయడానికి కారణం స్క్రీన్ ప్లే వచ్చేసి నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అనమాట. అంటే కొంచెం స్లో ఉంటుంది, కామెడీ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. బట్ మూవీ వాస్ వెరీ వెరీ నైస్. ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను, ఈ మూవీకి వెళ్ళండి, పక్క చూడండి. మహారాజా. ఓకే, నో మైండర్ స్టఫ్ మూవీస్ చూడాలి అనుకుంటే మాత్రం ఈ మూవీ ఈజ్ నాట్ ఫర్ దెమ్. కొంచెం మైండ్ పెట్టాలి అండ్ కొంచెం ఆలోచించాలి. అండ్ ఆ స్క్రీన్ ప్లేతో మనం ట్రావెల్ అవ్వాలి. అండ్ ఏం జరుగుతుంది నెక్స్ట్ అనే లైక్ చాలా కాన్షియస్నెస్తో ఉండాలన్నమాట. మూవీ లైట్గా జరుగుతుంది చూద్దాంలే అన్నట్టు కాకుండా ఎవ్రీ పాయింట్ చాలా బాగుంది. ప్రతి ఒక్క పాయింట్ని వాడు నీట్గా, డీటెయిలింగ్గా అసలు మంచిగా చూపించాడు అనమాట. దిస్ ఈజ్ ఆల్ ద థింగ్స్ ఐ సీన్ ఇన్ దిస్ మహారాజా మూవీ. మీరు కూడా తప్పకుండా చూడండి. అండ్ దిస్ వుడ్ బి ద బెస్ట్ మూవీ ఫర్ విజయ్ సేతుపతి ఇన్ హిస్ కెరీర్. 50th సినిమా ఇంత బాగా, ఇంత సూపర్గా నాకు తెలిసి ఐ కాంట్ థింక్. బట్ దిస్ మూవీ వాస్ నైస్. ఐ హైలీ రికమెండ్ టు సీ దిస్ మూవీ. అంతే అనమాట, ఇంకేం లేదు. అండ్ వస్తాయి, రివ్యూస్ పెడతా. అండ్ నెక్స్ట్ మంత్ నుంచి ఉంటుంది చూడండి, మీకు మసాలా అన్నీ దింపుతాను. ఈ మంత్ కొంచెం కష్టమే. సో మోస్ట్లీ కల్కి మూవీకి రివ్యూ ఇస్తానండి, ఇంకంతే. మన దానిలో ఏంటి వీడియోలు రావట్లేదు అంటే, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటి వీడియోలు రావట్లేదు అనే పాయింట్ క్వశ్చన్ మార్క్ వస్తే, దిస్ ఇస్ ద థింగ్. నేను హైదరాబాద్లో ఉన్నాను, సో కొంచెం కష్టం ఇక్కడ. అండ్ ఈ ఎన్విరాన్మెంట్ కూడా హాస్టల్ అనమాట. ఎవరో ఒకరు నిద్రపోతుంటారు, ఎవరో ఒకరు మాట్లాడుతుంటారు, ఎవరో ఒకరు, ఇవన్నీ ఉంటాయి. సో అదనమాట సంగతి. ఉంటాం మరి, మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తే. అంటిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై, సీ యూ, టాటా. అండ్ అలానే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఖచ్చితంగా మంచి మంచి వీడియోలు దింపుతాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Ganesh Sathir. Bye.